ఈ లోకములో ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డగా చక్కని జీవితము, జై జీవితము జీవించి, నాయకుడంటే ఇలా ఉండాలి అని జీవించి నీ పిలిచిన పిలుపు అందుకుని వెళ్ళారే డాక్టర్ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని బట్టి, ఆ మహానేతను స్మరించుకుంటూ ఈ స్థలం ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, వారందరిని బట్టి కూడా నిన్ను ప్రార్థన చేస్తున్నాను. నీ కాపుదలు అనుగ్రహించండి ప్రభువా. శర్మమ్మ గారిని బలపరిచిన ఆయన వేసే ప్రతి అడుగు, చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి తలంపు నీ రక్తము చేత శుద్ధి చేసిన ఆయన ప్రభువా, శ్రేష్టమైనటువంటి భావజాలం బయటికి వెళ్ళినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మీ కంట్రోల్లోకి తీసుకోండి తండ్రి, స్తోత్రం. నీ సన్నిధి తోడుంచండి. అనిల్ కుమార్ గారి పరిచయను ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. రాజాబాబుని బట్టి, తన భార్యను బట్టి, ఇక్కడికి వచ్చినటువంటి అంజలి పాపను బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నాను. నీ సన్నిధి తోడుంచండి ప్రభువా. నాయన, నీ ప్రియకుమారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి, వారి సతీమణిని బట్టి, వారి పిల్లలను బట్టి దీవిస్తున్నాను. నీ కృపలో వర్ధిల్ల చేయండి. ఈ స్థలం ముందు ఎంతమంది అయితే ప్రభువా తండ్రి, ఇక్కడ ప్రభా మహానేతను స్మరించుకుంటూ నాయన ఆ కుటుంబం యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ, ఆ కుటుంబ నాయకత్వాన్ని బలపరచడానికి ఇక్కడికి శ్రమించి వచ్చి ఉన్నారో వారందరి కుటుంబములు పేరు పేరును రక్షించి ఆశీర్వదించమని, ఈ స్థలము నుంచి నాయన వెళ్ళిన ప్రతి ఒక్కరికి జయం అనుగ్రహించమని, ఆశీర్వాదంతో నింపమని క్రీస్తు పేరట ప్రార్థించి నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మరియు పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, నిత్య సమాధానము కూడిన మనకు, మన తోటి సకల పరిశుద్ధులకు, ప్రత్యేకంగా డాక్టర్ వైఎస్ఆర్ గారిని ప్రేమించే ప్రతి హృదయానికి సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అత్యంత కృపగల తండ్రి, గొప్ప దేవ, నీకు వేలాది వేల వందనములు, స్తోత్రములు నాయన. స్తుతులకు పాత్రుడు నాయన, యోగ్యుడు నాయన, స్తోత్రార్హుడవు, పూజార్హుడు తండ్రి. నీకు వందనం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా బలం నీవే, మా ఖేడం నీవే, మా రక్షకుడు నీవే, మా విమోచకుడు నీవే, మా ఆశ్రయదుర్గం నీవే నాయన, స్తోత్రం. మా కోసం ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడవు, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడవు, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు, ఏర్పరచుకున్న దేవుడవు, ప్రేమించిన దేవుడవు, కోరుకున్న దేవానికి స్తుతులు, స్తోత్రం తండ్రి. దేవా, ఇదే షర్మిలమ్మని తండ్రి నీ బలిష్టమైన చేతికి నీకు అప్పచెప్పుకుంటున్నా, ఆమె జీవితాన్ని చేతికి అప్పచెప్పుకుంటున్నా తండ్రి. దేవా, షర్మిలమ్మని ఇక్కడి నుంచి పాదయాత్రకు పంపినప్పుడు ప్రభువా నువ్వు ఇచ్చిన వాగ్దానం, దేవా నీ కాళ్ళు లేడి కాళ్ళ వల్ల చేస్తాను, ఉన్నత స్థలములకు ఎక్కిస్తానన్నావు. యెహోవా కొరకు కనిపెట్టువారు పరి పక్షిరాజు రెక్కల చాప ఎగిరినట్టు ఎగురుతారు, అలయక సొలయక సొమ్మసిల్లకపోతారన్నావు ప్రభువా. ఉన్నవాడును అనువాడునైన యెహోవా వాక్కు నీ కొమ్మెత్తెదను, నిన్ను లేవనెత్తెదను అన్నావు ప్రభువా. ఇదిగో నీతో నిబంధన చేయుచున్నాను, నీ జనుల మధ్య అద్భుతం ఆశ్చర్యం జరిగిస్తానన్నావు. ఇదిగో నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టి ఉన్నాను, అది ఫిల్ చేస్తానన్నావు. నువ్వు మాట ఇచ్చింది నెరవేర్చే వరకు నీకు తోడుగా ఉంటానన్నావు. ఇవన్నీ కూడా నీవు ఇచ్చిన వాగ్దానాలు, నీ నడిపింపు ప్రభువా. దేవా, అసలు ఆ రోజైతే పాదయాత్ర అంటే, రాజకీయాలంటేనే ఇష్టం లేనిది. ఆ రోజు మీరు పునాది వేశారనుకుంటా రాజకీయానికి తండ్రి, నాకు తెలియదు. నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియదు. ఆ రోజు పాదయాత్ర, బస్సు యాత్ర, ఓదార్పు యాత్ర, ఎలక్షన్ యాత్రలు దేవా. అంతేకాకుండా తండ్రి మరి ఆమెలో ఉన్న డెడికేషన్ దేవా తండ్రి నాయన, నువ్వు ఆ బిడ్డను తండ్రి మరి నాయన మరి తండ్రి నాకు ఇష్టం లేనిది మరి దేవా మరి రాజకీయాలు ఇష్టపడే వ్యక్తిగా ఆమెలో ఎబిలిటీస్ బయటికి తీసుకొచ్చావు, టేబుల్ సిద్ధపరిచావు, ప్లాట్ఫామ్ సిద్ధపరిచావు. ఆ బిడ్డను మరలా తెలంగాణకు తీసుకెళ్ళావు, మరలా అక్కడ పాదయాత్ర చేయించావు. దేవా తండ్రి, మీ నడిపింపు ఏంటో నాకు తెలియదు. ఇంత దూరం నడిపించి ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావు. ఏది కూడా నీ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది, నీ చిత్తమే జరుగుతుంది. ఏది మేము ఏమనుకున్నా కూడా సర్వచిత్తం నీదే ప్రభువా. నీ చిత్తమే జరుగుతుంది, నీ ఇష్టమే జరుగుతుంది ప్రభువా. ఈ బిడ్డను ఏ పర్పస్ కోసం ఈ లోకానికి పంపించావో, ఈ సోలు ఏ పని చేయాలనో, ఇక్కడ ఏ ఆశీర్వాదం పొందుకోవాలనో, ఏం పని చేయాలనో తండ్రి దేవా, ఈ సోల్ను తండ్రి ఈ బిడ్డను మీరు ఇంతవరకు నడిపించిన దేవుడవు ప్రభువా.
అవును తండ్రి నాయన దేవా, నువ్వు నీ యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదన్నావు. నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు దాచించిన మేలు గొప్పదన్నావు. నీ యందు భయభక్తులు గల వారికి దేవ మనుషులందరి ఎదుట నువ్వు సిద్ధపరిచిన మేలు గొప్పదన్నావు. దేవా, రాబో కాలంలో తండ్రి మరి నీ ఉద్దేశాలు చాలా గొప్పవి, ప్రణాళికలు గొప్పవి దేవా, అవి మంచివి, అవి ప్రయోజనకరమైనవి అన్నావు. మా తలంపుల కంటే మీ తలంపులు, మా మార్గాల కంటే మీ మార్గాలు భూమికి ఆకాశం కంటే ఎత్తుగా ఉంటాయన్నావు. మేము ఊహించేదానికంటే అనుకునేదానికంటే నువ్వు ఇస్తానన్నావు. మరి నీ గుప్పిలు విప్పండి ప్రభువా. ఏమి నిర్ణయించుంటున్నావో, ఏమి జరిగిస్తున్నావో అది నీ చిత్తము జరుగును కాక, నీ మాట చొప్పున జరుగును కాక నేను ప్రార్థన చేస్తున్నా ప్రభువా. దేవా తండ్రి నాయన, ఈ బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నా. దేవా తండ్రి, ఈ బిడ్డ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది నీ చిత్తమైందనే నమ్ముతున్నాయి. ఎందుకంటే ప్రభువా దేవా నాయన, మరి అపవాది శోధనైనా దేవా నువ్వు అలౌ చేస్తే తప్ప అది జరగదు తండ్రి. ఇది శోధనో, పరీక్షో, టెస్టో తండ్రి, మా కుటుంబానికి వచ్చిన పరీక్షనో టెస్టో నాకు తెలియదు. ఈ శోధనను జయించే శక్తి మాకు దయచేయండి. ఈ పరీక్షను జయించే శక్తి మాకు దయచేయండి. జయించగలిగిన బిడ్డలుగా తండ్రి, మరి ఈ బిడ్డలు విజయం పొందుకునే బిడ్డలుగా ఈ బిడ్డలు నడిపించమని వేడుకుంటున్నా ప్రభువా. నీ సన్నిధి, నీ ప్రజెన్స్ ఉంచండి. నీ సన్నిధిలో ఉన్న సంతోషం, సమాధానం, నీ సన్నిధిలో ఉన్న ఆనందం, నీ సన్నిధిలో ఉన్న విజయం ఈ కుటుంబానికి దయచేయమని వేడుకుంటున్నా. ఆశీర్వదించండి దేవా. ఈ బిడ్డ ఎక్కడ నిలబడుతుందో అక్కడ నజరేయుడైన యేసు నామంలో అక్కడ విజయం ప్రకటిస్తున్నా ప్రభువా. దేవా, ఈ బిడ్డ టార్గెట్ ఏమై ఉంటున్నదో తండ్రి మరి అది ఫిల్ చేయమని కూడా వేడుకుంటున్నా. దేవా తండ్రి, కుటుంబం నీ కుటుంబం ప్రభువా, నీ బిడ్డలు, నిబంధన బిడ్డలు. పర్వతంలో తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు, నా సమాధాన నిబంధన నిన్ను విడిచిపోదు. దేవా, నిన్ను విడవనెడబాయనని పలికిన దేవుడు, 1000 తరముల వరకు కృప చూపువాడను, నిబంధన స్థిరపరచువాడను, నమ్మదగిన వాడను, మాట తప్పని వాడను అన్నావు. స్తోత్రం దేవా. దేవా, ఈ కుటుంబం వెంకటరెడ్డబ్బ పర్సిక్యూషన్ బట్టి, అత్తమ్మని బట్టి ఈ కుటుంబాన్ని మరి రాజులుగా, యాజకులుగా ఎన్నుకున్నావు. నీ బిడ్డను రాజుగా చేశావు. ఈరోజు ఇన్ని సంవత్సరాలైనా మర్చిపోని జనాన్ని ఇచ్చావు దేవా, నీకు వందనం, స్తోత్రం. దేవా, బిడ్డకి ఇచ్చిన వాగ్దానాలు, నిబంధన ప్రమాణాలు, మహిమ, ఘనత, కీర్తి ఈరోజు 2 రాష్ట్రాల్లో కూడా తండ్రి మరి ప్రచురిల్లుతున్నందుకు నీకు వందనం, స్తోత్రం తండ్రి. దేవా, ఈ కుటుంబం బిడ్డలు ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వదించండి, ఎక్కడ చేయి పెట్టినా ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. తండ్రి నేను ఈ కుటుంబంలో బిడ్డలు విజయవంతులుగా ఆశీర్వదించమని విజయం ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నామంలో ఈ కుటుంబం ఎక్కడ అడుగు పెట్టినా విజయం ప్రకటిస్తున్నా తండ్రి. ఈ బిడ్డలకు విజయం ప్రకటిస్తున్నా. ఈ తండ్రి పాప నిలబడిన ప్లేస్లో విజయం ప్రకటిస్తున్నా. తన టార్గెట్ కూడా ఫిల్ఫిల్ చేస్తున్నందుకు నీకు వందనం, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ బిడ్డను అప్పచెప్పుకుంటూ మా ప్రభువైన యేసయ్య పుణ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్.